ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రతిపక్ష వైసీపీ అనుసరిస్తోన్న కొన్ని రాజకీయ వ్యూహాలు సొంత శ్రేణులకే మింగుడు పడ్డం లేదు. ముఖ్యంగా జగన్ ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోరారని, ఢిల్లీ స్థాయిలో ఆయనకు ఇప్పటికీ ప్రాధాన్యత ఉందంటూ చేసుకుంటోన్న ప్రచారంపై వారికి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. దర్యాప్తు సంస్థల నుంచి రక్షణ పొందేందుకే ఇటువంటి పర్సనల్ ఇమేజ్ మేనేజ్మెంట్ డ్రామాలకు తెరతీస్తున్నారని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. కేంద్రంలో ఏపీలోని కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేనలు ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్నాయి. ఇటువంటి మారుతున్న సమీకరణాల మధ్య ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ పొందడం అనేది సులభమైన విషయం కాదు. అసలు అపాయింట్మెంట్ అడిగారో లేదో కూడా స్పష్టత లేని స్థితిలో కేవలం మోదీకి జగన్ అంటే అభిమానం అనే కలరిచ్చేందుకు వైసీపీ ప్రచార ఆరాటం వారి బలహీనతను ప్రతిబింబిస్తోంది. గతంలో కొంతమంది పెయిడ్ అనలిస్టులతో కూడా ఇదే చెప్పించుకున్నారు. ఈ రకమైన మైండ్ గేమ్ వెనుక ప్రధాన ఉద్దేశం కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ, ఏసీబీ వంటి విచారణా విభాగాలకు ఒక రకమైన సైకలాజికల్ సంకేతాన్ని పంపడమే అని స్పష్టమవుతోంది. మాకు కేంద్ర పెద్దల ఆశీస్సులున్నాయి అనే వాతావరణాన్ని కల్పించడం ద్వారా కేడర్లో ధైర్యాన్ని నింపడంతో పాటు రాబోయే చట్టపరమైన చర్యల తీవ్రతను తగ్గించుకోవచ్చనే అంచనాతో ఈ ప్రచారం నడుపుతున్నట్టు కనిపిస్తోంది. తనకు రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసిన వైసీపీ ఈ తరహా పరోక్ష వ్యూహాలపైనే ఆధారపడడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనంగా మారుతోంది. సత్యానికి దూరంగా ఉంటూ పబ్లిక్ రిలేషన్స్ ప్రచారాలతో రాజకీయ ఉనికిని కాపాడుకోవాలనుకోవడం రాజకీయాల్లో తాత్కాలిక ఊరటనిస్తుందేమో, శాశ్వత నష్టాన్ని మిగులుస్తుంది. ఇటువంటి తప్పుడు వ్యూహాల వల్ల ప్రజాక్షేత్రంలో భయంతో అడుగుతున్న దౌర్భాగ్య రాజకీయ క్యారెక్టర్ అనే ముద్ర మరింత బలపడుతోంది.